మీ అందరికీ మరొకసారి మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తులుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తులుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరం ప్రభు తన సందేశాన్ని ఈ లేఖనం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన మనలను గురించి చింతిస్తున్నాడు. చింతిస్తడం అంటే దిగులు పడడం అని కాదు. అక్కడ క్రింద ఫుట్ నోట్లో మీరు చదివితే లక్ష్యము చేయుచున్నాడు అనే మాట చూస్తాం. అంటే పట్టించుకుంటున్నాడు అని అర్థం. మనల్ని పట్టించుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని గురించి పట్టించుకుంటున్నాను, మిమ్మల్ని గురించి నేను లక్ష్యము చేస్తున్నాను, కనుక మీరు దేనిని బట్టి దిగులు పడవద్దు అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సందేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన సంవత్సరం వచ్చింది. ఈ ఆనందం, ఈ సంతోషం ఎంతసేపు ఉంటుంది ఏమండి? ఒకసారి ఆలోచన చేద్దాం. కొంతమంది ఇలా మాట్లాడతారు, ఏమనంటే ఏమోనండి, క్యాలెండర్లు మారుతున్నాయి, నూతన సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి, అయినా 24 గంటలు గడిస్తే ఇది కూడా పాతదేగా అనేటువంటి ఎక్కడో దిగులు, ఎక్కడో భారం, ఎక్కడో చింత మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. అయితే దేవుడు తన వాక్యము ద్వారా మనందరినీ బలపరుస్తున్నాడు. ఏమనంటే పేతురు గారి ద్వారా దేవుడిస్తున్న సందేశం ఏమంటే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ మాట మాట్లాడుతున్న పేతురు గారి గురించి మనం ఆలోచన చేయాలి. ఈ మాట మాట్లాడడానికి ఈయన అర్హుడేనా అంటే ముమ్మాటికి 100కి 100 రూపాయలు. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఆయన అనుభవించాడు. హీ ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట. తన జీవితంలో దేవుని శక్తిని అనుభవించాడు. నేను తరచుగా చెప్తా ఉంటాను, అనుభవం లేని వాళ్ళు చెప్పడం వేరు, అనుభవించి మాట్లాడుతున్న వాళ్ళ మాటలకు ఎక్కువ విలువ ఉంటుంది. గతంలో మీకు నేను జ్ఞాపకం చేశాను, యాకోబు గారు ప్రార్థన గురించి మాట్లాడతాడు. ఆయన స్వయంగా ఓ ప్రార్థనా వీరుడు. ఆయన దేవాలయములో గంటల కొలది ప్రార్థించి 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 ఆయన కాళ్ళు ఒంటె మోకాళ్ళ వలె అయ్యాయి అని. సో ఒక ప్రార్థనా వీరుడు ప్రార్థన చేయడానికి మనల్ని ప్రోత్సహించడానికి తగును. ఆమేన్. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పే ఈ పేతురు కూడా ఒకానొక సమయంలో బాగా చింతించిన వాడే. ఎవరు చెప్పండి? పేతురు కూడా ఒకనాడు మీ వలె, నా వలె, మన వలె చింతించిన వాడే. కానీ అలా చింతించుచున్నటువంటి పేతురు దేవుని శక్తిని, ప్రభువు శక్తిని అనుభవించిన తరువాత ఆయన చింతపడటం మానేశాడు. ఏం మానేశాడు? ఏమంటే దేన్నైనా మానేస్తాం, కానీ నేను చెప్పనా, మీకు కొన్ని మాటలు కొంచెం మీకు హాస్యాస్పదంగా అనిపించచ్చేమో, కొంచెం విడ్డూరంగా అనిపించచ్చేమో. నేను అంటాను, ఒక మద్యము సేవించే వ్యక్తి త్రాగుడు మానటం అన్నా తేలికేమో, కానీ చింతించే వాళ్ళు చింతపడడం మానడం ఎంత కష్టమో తెలుసా? ఏమంటారు? ఇవాళ మీ అందరి దృష్టిలో ఏది కష్టం చెప్పండి? ఫలానా వ్యక్తి మందు మానేయడం చాలా కష్టమండి, నేను బతికుండగా చూడలేనేమోనండి అని కొంతమంది అనుకుంటా ఉంటారు. అదన్నా సాధ్యమవుతుంది, కానీ అంతకంటే కష్టం అనేది ఏంటో తెలుసా? ఏమండి, ఆయన ఎవరో ఒక కవి గారు ఇలా రాశారు, తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చు. ఏమండి, ఇసుక నుండి తైలము కూడా తీయొచ్చట. ఇసుక నుండి తైలం తీస్తామా? సాధ్యమయ్యే పనేనా? కొబ్బరి నుంచి తీయడం అనుకున్నారా తైలం? దేని నుంచట? ఇసుక నుండి తైలము తీయొచ్చు, తిరిగి తిరిగి కుందేటి కొమ్మును కూడా సాధించొచ్చట, కానీ జేరి మూర్ఖుని మనసు రంజింపజేయరాదయా అంటాడు. అంటే మూర్ఖుని మనం ఎప్పుడు కూడా రంజింపజేయలేం అని అంటాడు.
అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక త్రాగుబోతు వ్యక్తి, ఒక మద్యమును సేవించే వ్యక్తి దాన్ని మానటమన్నా సాధ్యమేమో కానీ, చింతపడే వాళ్ళు చింతపడకుండా మానటం అంత తేలికైన విషయం. అది చాలా టఫ్. దానికంటే డేంజర్ ఇది. దేనికంటే చెప్పండి. ఆ మద్యం అన్నా తాగిన కాసేపు గంట తెలియనిపోయింది. నేను ఇలా చెప్తున్నానని పాస్టర్ గారు ఇంకా సమర్థించేశారు. ఏం సమర్థించారు? ఓకే చెప్పేశారు. నేను అలా చెప్పడం లేదు. ఆ త్రాగినటువంటి దాని ప్రభావం ఓ 2 గంటలో 3 గంటలో ఉంటుందేమో కానీ, చింత ప్రభావం ఎంత గొప్పదో తెలుసా? నిద్రపోతున్నా కూడా దీని ప్రభావం ఉంటుంది. దేని ప్రభావము? చింత ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నిద్రా జీవితాన్ని కూడా, మన విశ్రాంతిని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, చింత చితికి చేరుస్తుంది అన్నాడు. చింతించి 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 ఎక్కడికి వెళ్ళిపోతామంటే చివరికి చితికి వెళ్ళిపోతామట. అంటే ఇక మరణానికి సమీపిస్తాము అని చెప్పి. చాలా ప్రమాదకరమైనది. మరి ఈ నూతన సంవత్సరంలో, ఈ ప్రారంభపు దినాన్న మనము చింతపడవలసిన అవసరం లేదు. చింతపడడం మానమని దేవుడు చెప్తున్నాడు. ఇది ఆజ్ఞేనంటారా? ఆజ్ఞేనా? చింతించటం మానమనేది ఆజ్ఞేనా సలహానా? చెప్పండి. ఆజ్ఞ సలహానా? ఇది ఆజ్ఞ. చాలామంది ఏమంటారంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కొంతమంది అంటారు నేనేం పాపం చేశాను. నువ్వేం పాపం చేయడం ఏంటి? ఓ పక్కన చేస్తున్నదే అది. ఏంటది? దేవుని వాక్యమేమో చింతపడడం మానేయి, నేను చూసుకుంటాను అని దేవుడు అంటుంటే, ఊరుకో అయ్యా, నువ్వేం చూసుకుంటావు, ఎంతమంది వేను చూసుకుంటావు, ఎన్ని చూసుకుంటావు, నాది నేను పడతానులే అంటూ మనం ఏం చేస్తూ ఉంటాం? చింతపడతా ఉంటాం. అయితే తన జీవిత అనుభవములో నుంచి చెప్తున్నాడు ఈయన. సరే, పేతురు గారి గురించి కొన్ని విషయాలు, ఆయన జీవితము నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సుమారు ఒక అరగంట సమయం మీ ఏకాగ్రతను ఇక్కడ ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారి గురించి మనం చూస్తున్నప్పుడు ఆయన యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు 12 మందిలో ఒకడు. ఇంకా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే కాస్త ప్రధానమైన వాడే అని చెప్పొచ్చు. ఇన్నర్ సర్కిల్లో, ఆంతరంగిక శిష్యులలో ఒకడు ఎవరు అంటే పేతురు గారు. రైట్. ఈ పేతురు గారి గురించి మనం చూస్తున్నప్పుడు ఈయన జీవితంలో ఎన్నో సందర్భాల్లో చింతపడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆయన చింతించిన ప్రతిసారి ప్రభు ఆయనకు ఔషధాలు ఇస్తూ వచ్చాడు. హల్లెలూయా. ప్రభు తన వెంట పేతురును నడిపిస్తూ, చింతించే రోగం ఉంది ఎవరికి? ఇది ఒక రోగమేనంటారా? మీరు అవునన్నా కాదన్నా ఇది ఒక రోగం కాదు, సకల రోగాలకు మూలమే చింత. చింత అంటే చింత చెట్టు కాదుండి. అంటే సకల రోగాలకు మూలమేంటి? చింత. ఈ చింత వలన అనేక రోగాలు సంభవిస్తాయి. చింత ఉన్నప్పుడు మనం ఏ పనిని సరిగా చేయలేం, దేని మీద ఏకాగ్రత ఉండదు. సో అలాంటి ఒక సమస్య పేతురుకు కూడా ఉంది. చింత కలిగి ఉండడానికి అన్ని విధాల ఆయనకు పరిస్థితులు అట్లనే ఉన్నాయి. మరి ఏం చేస్తాం? ఆయన పరిస్థితులు అలాంటి, చింతపడక ఏం చేస్తాడు అని ఆయన జీవితాన్ని చూస్తుంటే మనం కూడా అదే మాట్లాడతాం. ఇంకా పేతురుకు సపోర్టుగానే మాట్లాడతాం. మరి ఏంటో త్వరగా ఆయన గురించి మనం చూద్దాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుండి ఉన్న మాటలు అన్నీ చదవద్దు ఇప్పుడు. అక్కడ ఉన్న విషయాన్ని నేను టూకీగా చెబుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రయ అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త ఎవరండి? ఎవరు? సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఇవాళ తల్లిదండ్రులను చూడటమే కష్టమైపోయింది పిల్లలకి. అటువంటిది ఇక అత్తమామలను చూడటం అంటే మామూలు విషయం అంటారా? ఆలోచన చేయండి. సీమోను ఇంట్లో ఎవరున్నారంట? వాళ్ళ అత్తగారు ఉన్నారు. అంటే అత్తగారి బాగోగులు కూడా ఎవరు చూసుకుంటున్నారు? పోనీ అంతా బాగున్నప్పుడు అత్తగారిని చూసుకోవడం అంటే ఇట్స్ ఓకే. ఏమంటారు? అత్తగారికి కాస్త దండిగా ఆస్తుందనుకోండి, చూసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు.
అత్తగారికి దండిగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, అత్తగారికి ఏదైనా రాబడి ఉంది, పొలము దిగుబడి ఉంది, అన్నీ ఉన్నాయి, అత్తగారిని మంచిగా చూసుకోవడంలో ఇబ్బంది లేదు. కానీ రోగం వచ్చిన అత్తగారిని ఎవరు చూస్తారు? మరి సీమోని ఇంట ఎవరున్నారంట? చెప్పాలి మీరు. సీమోని ఇంట ఎవరున్నారు? వారి అత్తయ్య ఉన్నారు. ఏమండి, ఇప్పుడు సీమోను పేతురు చింతపడటంలో మన భాషలో మన రీతిలో చూసుకుంటే, మన కోణములో నుంచి చూస్తే ఓకేగా. మరి కుటుంబ భారం ఉందిగా ఆయనకి. ఒకరా ఇద్దరా, ఎంతమందిని పోషించాలి? భారం ఉంది. పోనీ మామూలు ఏదో ఒక ముద్ద పెడితే అయిపోతుందా అంటే కాదు. వాళ్ళకి మళ్ళీ ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి, వాళ్ళని చూడాలి. నిజంగా ఇది భారమే, ఖచ్చితంగా ఇది భారమే. అయితే అలాంటి సీమోను యొక్క చింతను ప్రభువు తొలగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సీమోను, నువ్వు దిగులు పడద్దు, సీమోను నువ్వు బాధపడద్దు. ఆయన చింతను చూసి ఆయన తోటివారు చెప్పారు. ఎవరు చెప్పారు? యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అను వారి ఇంట ప్రవేశించారు. వారు చెప్పారు, అయ్యా ఇదిగో ఈయనకి చాలా భారం ఉండిపోయింది, వాళ్ళ అత్తగారికి జబ్బు చేసింది అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. నీ చింతను గూర్చిన సమాచారము ప్రభువునొద్దకు వెళితే ఆయన నిశ్చయముగా నీకు పరిష్కారం చూపిస్తాడు. అనుభవించి చెప్పాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు, లక్ష్యము చేయుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెండి. పేతురుకు భలే ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, యేసు ప్రభు నా దగ్గరకు వచ్చాడు, నేను కనీసం నోరు తెరిచి కూడా చెప్పలేదు. నా ఫ్రెండ్స్, నా వాళ్ళు, నా తోటి వాళ్ళు ఏం చేశారు? నా బరువు భారాల గురించి ప్రభువుతో చెప్పగానే ఆయన నేను అడగలేదని చెప్పి ఊరకుండలేదు, కానీ వినిన తోడనే నాకు మేలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు కొంతమంది ఉంటారు, నన్ను అడగని చూద్దాం అంటారు. ఏమంటారు చెప్పండి? ఎవరైనా బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా ముందుకు అడుగు వేసి సహాయం చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. ఏం చేస్తారంటే, రాని చూద్దాం, నన్ను ఇంకా అడగలేదుగా, అడిగినప్పుడు చూద్దాం అనేటువంటి ధోరణి ఉంటుంది. కానీ ప్రభువు అలాంటి ధోరణి కలిగి ఉన్నాడా? లేదు. పేతురుని గురించి యాకోబు యోహానులు చెప్పారు, చెప్పిన తోడనే ఆమెను ముట్టి స్వస్థపరిచారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. మనం చదివిన వాక్యములో వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి సీమోను అంద్రెయ అను వారి ఇంట ప్రవేశించారు. ఈ మాటను బట్టి మనం ఏం గ్రహించవచ్చు అంటే, పేతురు గారి ఇల్లు సమాజ మందిరానికి దగ్గర. మీకు ఇంకొక రుజువు కూడా చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ యూస్తు అనేటువంటి ఒక వ్యక్తి ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉంది అని మనం చదువుతాం. చూడండి, 18వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో మనం గమనిస్తే 7వ వచనం, అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. అంటే సమాజ మందిరాన్ని ఆనుకొని ఇళ్ళు ఉన్నాయంటారా? సో యూస్తు అనే వ్యక్తి యొక్క ఇల్లు ఎలాగ సమాజ మందిరాన్ని ఆనుకుని ఉండేదో, కపెర్నహూము టౌన్లో, కపెర్నహూము ఒక చిన్న పట్టణం, ఆ పట్టణములో పేతురు గారి ఇల్లు కూడా సమాజ మందిరానికి దగ్గరగా ఉండేదట. సుమారు ఎంత దూరం అంటే ఒక 100 అడుగుల దూరం, 30 మీటర్ల దూరం. పెద్ద దూరం ఏం కాదుగా. 100 అడుగులు అంటే పెద్ద దూరమా? ఇక మన లెక్కల్లో చెప్పాలంటే ఒక 2-3 ప్లాట్లు అవతల సమాజ మందిరానికి అంత దగ్గరలోనే ఉండేది. మరి సమాజ మందిరము నుండి నిత్యము దేవుని వాక్యము వినబడుతుండేదంటారా? సమాజ మందిరా నుండి లేఖన పఠనాలు వింటుండేవాడా? ఎంత విన్నా ఏం చేసినా, ఏమండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ మందిరానికి రావటం మందిరానికి ఏమండి మన చింత మనదే, అవునా కాదా? యథార్థంగా మాట్లాడండి. మీరంతా ప్రార్థన ఉంది కాబట్టి వచ్చారు, అంతవరకేనా? ఏదో పాస్టర్ గారు చెబుతూ ఉంటారు, వింటూ ఉంటారు, ఇది మామూలే. ఏది మామూలు? వాళ్ళు చెప్పటం మామూలే, మనం వినటం మామూలే, మన బరువులు మనం మోయటం కూడా మామూలే. సో పేతురు గారి జీవితం కూడా అలానే వెళ్ళిపోతుంది. సమాజ మందిరానికి బహుశా సమీపంగా ఉండడం వల్ల ఈయన కూడా వెళుతుండేవాడేమో, బహుశా కొన్నిసార్లు వెళ్లకుండా ఉండేవాడేమో. ఎందుకంటే
మాకెక్కడ కుదురుద్దులేండి, 24 గంటలు మీలాగా ఉండాలంటే అవుతుందా అని ఒకళ్ళు అనేవాడేమో, మనం అవన్నీ తెలియదు, మన ఊహ మాత్రమే. ఏదేమైనా సమాజ మందిరానికి దగ్గరగా అతని ఇల్లు ఉన్నప్పటికీ కూడా అతనిలో ఉన్న చింత అతనిలో అలానే ఉండిపోయింది. వినబడుతున్న లేఖనాలు, వింటున్న దేవుని వాక్యము తనలో ఏ విధమైన కార్యాన్ని చేయలేకపోయింది. ఎందుకు దేవుని వాక్యము మనలో కార్యం చేయదో చెప్పాలి మీరు. దేవుని వాక్యం శక్తి గలదంటారు కదా, ఏమంటారు? శక్తి గలదేనా? వాడిగల 2 అంచులు గల ఖడ్గము కంటేను, వాడి అనేది 2 అంచులు గల ఖడ్గము కంటే కూడా వాడి అయినదంటారు, శక్తి గలదంటారు. మరి శక్తి గల వాక్యం మనలో ఎందుకు కార్యం చేయదు? ఆలోచన చేయండి. వాక్యము క్రియ చేయుటకు మన హృదయమును తెరవాలి. దేవునికి స్తోత్రం. వాక్యం వినేటప్పుడు విశ్వాసంతో వినాలి. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు గారు ఓ మారు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ చేరి వచ్చిన సమాజంలో ఒక వ్యక్తిని గురించి అంటాడు, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి అని అంటాడు. హల్లెలూయా. అంటే వాక్యం వినేటప్పుడు విశ్వాసంతో వినాలి. నేనైతే ఇలా చెప్తాను, వాక్యము ఒక విత్తనం వంటిది. వాక్యం ఎలాంటిది? ఒక సీడ్, ఒక విత్తనం వంటిది. విత్తనము యొక్క శక్తి అది నాటబడనంత వరకు తెలియదు. విత్తనము యొక్క శక్తి నాటబడనంత వరకు తెలియదు. సపోజ్ మీ చేతిలో ఒక ఆవపు గింజ, ఒక రావి గింజ. ఏ గింజ? 2 ఒకలానే ఉంటాయి తెలుసా మీకు? రావి చెట్టు గింజలు ఎలా ఉంటాయండి? రావి మొక్కలు తెలుసు కదా మీకు? రావి చెట్టు గింజలు ఎలా ఉంటాయి? కలర్ కానీ షేప్ కానీ దగ్గరగా ఆవగింజల్లానే ఉంటాయి. తెలిస్తే తలకాయ ఊపుతారు, లేకపోతే ఆ రావి చెట్టు ఏందో మాకు ఆవగింజే సరిగ్గా తెలియదు, మరి ఇంకా రావి చెట్టుది ఏం తెలుస్తుంది? మీకు ఇంకా చెప్పాలండి, ఇసుక చూసుంటారుగా, ఇసుక రేణువులు ఏ సైజులో ఉంటాయి? ఇసుక రేణువుల సైజులో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైందండి. ఆవపు గింజలు, రావి గింజలు ఆ చేత. మీ చేతిలో, కుడి చేతిలోనేమో ఆవపు గింజ, ఓకే, ఎడమ చేతిలో రావి గింజ పెట్టి, ఇదిగో ఈ విత్తనాల శక్తి ఏంటో నాకు చెప్పు అంటే, చూడటానికి మహా అయితే ఇంత మొక్క అయిద్దేమో అంటారు. కానీ నాటితే, ఆవగింజ నాటితే దాని ద్వారా వచ్చే మొక్క సైజు వేరు, రావి గింజను నాటితే దాని నుండి వచ్చే సైజు, అసలు ఏ నీళ్లు పోయకుండా ఏ ఎరువు వేయకపోతేనే అవి గోడలు పగల కొడతాయి. ఏవి? ఇక దానికి పోషణ చేస్తే ఎట్లుంటుందో చూడండి. దేనికి పోషణ? ఆ రావి గింజకు గనక మీరు పోషణ చేశారా, ఎరువేసి చక్కగా ప్లాన్ చేశారనుకోండి, కాంక్రీట్ గోడలను కూడా ఏం చేస్తుంది? పెనట్రేట్ చేసేస్తుంది అనమాట. అంత శక్తి. బ్రిడ్జీలను పగల కొడుతుంది పట్టించుకోకపోతే. ఏం చేయకపోతే? బ్రిడ్జీలను పగలగొట్టేస్తుంది, డ్యాములు పగలగొట్టేస్తుంది. ఏంటవి? రావి మొక్కలు. సో నేనేమంటాను, వాక్యము విత్తనం వంటిది. నాటితే కానీ దాని పవర్ ఏంటో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. సో పేతురు సమాజ మందిరానికి దగ్గరే ఉన్నాడు, ఎన్నో లేఖనాలు విన్నాడు. ఆర్కియాలజిస్టులు తేల్చారు 30 మీటర్ల దూరమేనట, 100 అడుగుల దూరమేనట. ఎన్ని లేఖనాలు విన్నాడో, మరి ఎన్నిసార్లు పోయాడో కానీ ఆయన చింత మాత్రం చింతలానే ఉంది. ఆయన దిగులు ఆయనదే, ఆయన బాధ ఆయనదే. నేను చెప్తున్నాను కదా, సంవత్సరాలు మారతాయండి. మీరు మందిరానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎన్నిసార్లు వచ్చినా, ఎంత పోయినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతమంది పాస్టర్ గారుల ప్రసంగాలు విన్నా, ఒకటి మాత్రం నిశ్చయం. అదేమిటంటే, మన జీవితంలో దేవుని వాక్యము నాటబడకపోతే దాని శక్తి బయటపడదు. హల్లెలూయా. దాని శక్తి రిలీజ్ అవ్వాలి అంటే అది నాటబడాలి. ఒక రావి గింజ నాటబడినట్టుగా, చిన్నదే, కొద్దిపాటి విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసం అండి? కొద్దిపాటి. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? గుమ్మడికాయ ఎంత విశ్వాసం అన్నాడా? పనస విత్తనం అంత విశ్వాసం అన్నాడా? ఎంత అన్నాడు? ఆవగింజ అంత విశ్వాసం ఉంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, గొప్ప అద్భుతాలు చూస్తారు మీరు అన్నాడు. పర్వతాల లాంటి సమస్యలు సైతం పెకిలించబడతాయి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో పేతురు అనుభవించి చెప్తున్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద ఇవ్వండి. అత్తగారి అనారోగ్యాన్ని బట్టి చింతిస్తున్నాడంటే మంచల్లుడేనంటారా, చెడ్డల్లుడు అంటారా? ఏమండోయ్, ఇక్కడ అల్లుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకటి, మనం అందరం ఏదో ఒక ఇంటికి అల్లుడిమేగా. ఒక ఇంటికి కొడుకు, ఇంకొక ఇంటికి ఏంటి చెప్పండి? అల్లుళ్ళమైన మనందరం గుర్తుపెట్టుకుందాం. ఏంటి అంటే,
వాక్యం చెప్పిందండి. ఈ అల్లుడు గారు, ఈ పేతురు గారికి అత్తగారి భారం ఎక్కువైపోయింది. ప్రేమతోనే చేర్చుకున్నాడు. ఏమండి, ప్రేమ లేకపోతే రోగిష్టి అత్తని ఇంట్లో ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? ఎవరు పెట్టుకుంటారు? పేతురు గారు ఎంత బాధపడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడో. అయితే ప్రభువు సమీపించి ఆయన చింతన తొలగించాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు ఏ భారము చేత, ఎవరి భారము చేత కృంగిపోతున్నావో, నీ మనసు మంచిదే. మేలు చేసేవాళ్ళు, మంచి మనసు ఉన్న వాళ్ళకే కష్టాలండి. ఎవరికి కష్టాలు చెప్పండి? కఠినమైన మనసు ఉన్న వాళ్ళు పోతే బా సక్సెస్ అంటే ఏం బాగా ఉండదు. చింత ఎందుకు ఉండదు వాళ్ళకి? చింత ఎవరికి చెప్పండి? అన్నీ పట్టించుకుంటేనే చింత. దేనికి దాన్ని వదిలేసాం అనుకోండి, నీ సావు నీవు సావు, నా సావు నేను చస్తాను అన్నాం అనుకోండి, ఇక చింత లేదు, దిగులు లేదు, చింత లేదు. వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, అయ్యో మా అత్తయ్య అట్ట, మా అమ్మ అట్ట, మా నాన్న అట్ట, మా అక్క అట్ట, మా అన్నయ్య అట్ట, మా బాబాయ్ ఇలా అనుకున్నాం అనుకోండి, ఇక ఎలా ఉంటుంది స్టోరీ? అయితే నీ భారం ఎంతదైనా ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను గురించి లక్ష్యము చేయుచున్నాడు. భక్తులు ఇలా రాశాడు, ద వన్ హూ బోర్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్, లోక పాపములన్నిటినీ భరించిన దేవుడు ఈజ్ ఏబుల్ టు బేర్ ఆల్ యువర్ కేర్స్ అన్నాడు. దేవునికి స్తోత్రం. లోక పాపాలని భరించిన దేవుడికి మన అవసరతలు, మన అక్కర్లు భరించటం ఆయనకి పెద్ద విషయం అంటారా? మీరు చెప్పండి. ఎంత అద్భుతంగా ఉందోనండి ఈ కొటేషన్. ద వన్ హూ బోర్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్, లోక పాపములన్నిటినీ భరించిన దేవునికి నీ అవసరతలను, నీ అక్కరలను భరించటం పెద్ద విషయమే కాదు అసలు. కనుక మీ చింత యావత్తు ఏం చేస్తారు? ఆయన మీద వేయండి. మనందరి చింతన ఆయన మీద వేద్దాం. ఎందుకంటే ఆయన మన గురించి లక్ష్యము చేయుచున్నాడు. మరొక అనుభవం పేతురు గారి జీవితంలో మనం చూస్తే, లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఆయన వృత్తిరీత్యా జాలరి అయినందున చేపలు పట్టడానికి వెళ్ళాడట ఓ రాత్రి. ఏమండి, రాత్రంతా ప్రయాసపడినా చేపలు పడలేదట. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. యేసు ప్రభు తెల్లవారుజామున ఆయన సమీపించి ఇదిగో నీ దోణిని కొంచెం లోతునికి నడిపించు అని అడిగాడు. ఏమండి, ఆయన దోణిని వాడుకున్నాడు, జన సమూహాలకు బోధించాడు. బోధ చేయడం అయిపోయిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? పేతురు, సీమోను, నీ దోణిని కొంచెం లోతునకు నడిపిస్తావా? నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి అన్నాడు. ఎందుకు లేయ్యా, ఎవరి కన్నీళ్లు తొడవడానికి? అసలు నీకు తెలుసా పగల చేపలు పడవన్నట్టుగా ఆయన చూస్తుంటే ప్రభు చెప్తున్నాడు, మీ వలలు వేయండి. అప్పుడు సీమోన్ ఏమంటున్నాడు? ఏలినవాడా. నేను పేతురు అంటున్నాను, సీమోన్ అంటున్నాను, 2 పేర్లు ఉన్నాయి ఈయనకి. ఓకే, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలా. అయినా నీ మాట చొప్పున. ఏమండి, పేతురికి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? సీమోనికి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే, గతములో రోగం బారిన పడినటువంటి వాళ్ళ అత్తగారిని స్వస్థపరిచున్నాడు. ఆ విశ్వాసం ఉండిపోయింది. ఈయన మాటలో ఏదో శక్తి ఉంది. ఎందుకంటే ఇదే లూకా సువార్త. లూకా ప్రతి విషయాన్ని క్రమంగా రాస్తాడు. 4వ అధ్యాయం 38వ వచనములోనేమో ఆయన అత్తగారు స్వస్థత గురించి ఉంది. ఆ తీవ్రమైన జ్వరము నుంచి విడుదల గురించి మనం చూస్తాం. 5వ అధ్యాయములో ఏం చేస్తున్నాడు? ఏలినవాడా అని పిలుస్తున్నాడు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఏమీ దొరకల, అయినా నీ మాట చొప్పున వలలు వేతాను. దీన్ని బట్టి చెప్పండి, పేతురికి అర్థమైంది, సీమోను పేతురికి అర్థమైంది. ఏమని? ఇదిగో ఆయన చూపు నా మీద పడిందంటే, ఆయన కటాక్షము నా మీదకి వచ్చిందంటే నా జీవితంలో నేను ఒక అద్భుతం చూస్తాను. దేవునికి స్తోత్రం. అదిగో ఆ రోజున వచ్చాడు, మా అత్తగారిని బాగు చేశాడు, నా దిగులంతా ఏం చేశాడు? తొలగించాడు. ఇప్పుడు మరలా నన్ను సమీపించాడు. రాత్రంతా ప్రయాసపడ్డాను, ఏమీ కూడా నాకు లభించలేదు. ఆయన ఏదో చేయబోతున్నాడని చెప్పి వెంటనే ఆయన నోటి మాట చొప్పున వలవేయగా విస్తారమైన చేపలు పట్టగలిగారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకండి పేతురు ఇంత ప్రయాసపడుతున్నాడు? తన వృత్తి అది. తను ప్రయాసపడితే కానీ తన కుటుంబం పోషించబడదు. తనకు చింత ఉంది. అయితే మరోసారి పేతురు యొక్క చింతను ఆయన తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇక నేను త్వరగా వేగంగా ముందుకు వెళతాను. మరొక చోట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడు. ఆమేన్. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ఇది 3వ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదేమిటంటే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మన జీవితంలో చాలాసార్లు యేసులాగా ఉండాలని మనం కోరుకుంటాం. అవునంటారా కాదంటారా? మన భక్తి యొక్క లక్ష్యం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద గోల్? ఏమండి ఆఫ్ అవర్ క్రిస్టియన్, మన క్రైస్తవ్యం యొక్క లక్ష్యం ఏంటి? యేసులాగా ఉండాలనే కదా పాడతాం కదా. నీలా ఉండాలని, నీతో ఉండాలని, నీలా బ్రతకాలని మనం పాడుతున్నాం కదా. పాడుతున్నామా? రైట్. మరి ఇప్పుడు పేతురుకు కూడా ఏమనిపించిందంటే, ఒకానొక సమయంలో యేసు ప్రభువు ఆ సముద్రం మీద నడిచి వస్తున్నాడు, నీటి మీద నడిచి వస్తున్నాడు. చూడగానే ఏమనిపించింది చెప్పండి? ఆయనలాగా నడవాలనిపించింది. హల్లెలూయా. నడవాలనిపించింది. 4 అడుగులు కూడా వేశాడు, కానీ ఏమైపోయాడు? మునిగిపోయాడు. నాకు తెలుసు మీరందరూ నూతన తీర్మానాలతో వచ్చారు. అబ్బాయి రే తమ్ముడు, ఏందేదో అయింది, పోయింది రా, 23 రా, 23 గురించి అసలు మాట్లాడద్దా? దేని గురించి మాట్లాడద్దా? 23 గురించి అసలు మాట్లాడద్దా? 24లో చూడు, యేసులాగా ఉంటా నేను అంటే పేరు మార్చుకో, నన్ను యేసు అని పిలుచుకోవచ్చు. చూడు నువ్వు అట్టనే ఉంటావని 1, 2, 3, 4 ఇంకో ఆదివారం వచ్చే సరకల్లా ఏమైపోద్ది? సతికిల పడుద్ది బండి. ఇలా ఎన్నిసార్లు జరగలేదు? దేవుని పిల్లలారా, నేను అంటాను, ఇక్కడ మనలో కొంతమందికి ఈ విధమైన చింత ఉండి ఉండవచ్చు. ఏ విధమైన చింత? ఆత్మీయంగా ఎంతో ఎదుగుదాం అనుకుంటున్నానండి. ఎంతండి? లేదా మీకు ఈ చింత లేదా చెప్పండి? ఇది కూడా ఒక చింతే. ఏ చింత ఇది? ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను. ప్రార్థన చేసుకోవాలనుకుంటే ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. వాక్యం చదవాలంటే వాక్యం చదవలేకపోతున్నాను. యేసులాగా ఉండాలనుంది, పరిశుద్ధత కలిగి ఉండాలనుంది, కానీ ఉండలేకపోతున్నాను. ఇదో చింత. ఇదొక రకమైన చింత, ఆత్మ సంబంధమైన చింత. దేవుని పిల్లలారా, ఇక్కడ పేతురు యేసు వలె నడవాలని ఆశపడ్డాడు, కానీ వల్లగాల. అయితే ఆయన చేయి పట్టుకొని నడిపించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఆత్మ సంబంధమైన చింత నీలో ఉందా? ఆత్మీయంగా ఎదగలేకపోతున్నానని ఉందా? ఫెయిల్ అయిపోతున్నానని నీకు అనిపిస్తుందా? అలా విఫలమైన అనుభవాలు నీకున్నాయా? అయితే పేతురులాగా కేకవేయి. ఏమని కేకవేస్తావు? ప్రభువా నన్ను రక్షించు, నడవాలనుంది నీలాగా, జీవించాలనుంది నీలాగా, మాట్లాడాలనుంది నీలాగా, చూడాలనుంది నీలాగా, ప్రవర్తించాలనుంది నీలాగా, కానీ వల్ల కావట్లేదు ప్రభువా. ప్రార్థించాలనుంది నీలాగా. రాత్రంతా ప్రార్థన చేద్దాం అంటాం, ఒట్టిదే 10 నిమిషాలు చేసేపాటికి అయిపోద్ది. క్లోజ్. ఏంటది? సమయం. అయితే అట్టి చింతను కూడా తొలగించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ఆర్థిక సమస్యలు, తన ఇంటి వారి అనారోగ్య సమస్యలు, తన ఆత్మ సంబంధమైన యేసు వలె ఉండాలని, యేసు వలె జీవించాలని తనకున్నటువంటి ఆ స్థితిలో ఆయా సమయాల్లో ఫెయిల్ అయినప్పుడు, దేవుని పిల్లలారా, మనం చూస్తే ప్రభువు ప్రతిసారి ఆయన చింతను తొలగించాడు. నేనున్నాను అంటూ బలపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ చింత దేవుని మీద వేస్తే, హల్లెలూయా, నిన్ను గురించి లక్ష్యము చేయుచున్న దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు, నాకు సహాయము చేస్తాడు. ఆత్మ సంబంధంగా కృంగిపోవద్దు. ఎదగలేకపోతున్నాను, ఇక నా వల్ల కాదేమో, నేను అలా జీవించలేనేమో, అసలు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అలా బ్రతకలేనేమో అనే చింతగానే ఉంటే ఈ రోజున ప్రభువుతో చెప్దాం, ప్రభువా నన్ను రక్షించుము. ఈ 2024వ సంవత్సరములో నాపై ప్రత్యేకంగా నీవు దృష్టి నిలిపి నా చింత యావత్తు నుంచి నన్ను విడిపించు ప్రభువా అని మనం అంటే, ఇదిగో పేతురును పట్టుకున్నాడు కదా ఆయన. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? నేనున్నానుగా నిన్ను నడిపించటానికి,
నేను సమీపంగానే ఉన్నాను, నీకు నేను దూరంగా లేను అని చెప్పి పేతురును ఆయన రక్షించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక అనేక సందర్భాలు మీరు పేతురు జీవితాన్ని చూడొచ్చు. ఇంకొకటి మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 27వ వచనం. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో. ఇదే సందర్భం అంటే పన్ను కట్టవలసిన సమయం. అరశెకులు అను పన్ను కట్టించుకునేవారు వచ్చారట. అరశెకులు అంత పెద్ద లెక్కలోనిది కూడా కాదు, కానీ ఆ కొంచెము పన్ను కూడా, ట్యాక్స్ కూడా తాను కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ప్రభు ఆ సమయంలో పేతురు యొక్క చింతను పోగొడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ కనీస మాత్రపు ట్యాక్స్ కూడా పే చేయలేనటువంటి స్థితిలో ఉన్న పేతురును ప్రభు ఏం చేస్తున్నాడు? స్ట్రెంథన్ చేస్తున్నాడు. దిగులు పడద్దు పేతురు, అదిగో వెళ్ళు, నీ గాలం తీసుకొని వెళ్ళు. నువ్వు ఆ సముద్రమునకు వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఓ చేపను పట్టగలవు, దాని నోరు తెరిస్తే నీకు ఒక షెకెలు దొరుకుతుంది, దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు నీవు చెల్లించు. దేవునికి స్తోత్రం. అడుగడుగున పేతురు అనుభవించాడు. ఏమనుభవించాడు? దేవుడు తనను పట్టించుకోవడం, దేవుడు తన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు అన్న సంగతి ఆయనకు రూఢి అయిపోయింది. మీకు ఎప్పుడు రూఢి అవుద్ది చెప్పండి? నా మాట అర్థమవుతుందా మీకు? దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడన్న సంగతి మీకు ఎప్పుడు రుజువైద్ది? ఎన్ని చూస్తే రుజువవుద్ది? చింతపడడం ఎప్పుడు మానేస్తారు? అది చెప్పలేంలేండి, అది చెప్పలేం. ఏది చెప్పలేం? చింతపడడం ఎప్పుడు మానేస్తారు అంటే ఎప్పుడుకో. అది ఏం చెప్తాం? అది ఎంత అని చెప్తాం? బతుకున్నంతకాలం. దేవుని పిల్లలారా, పేతురు అలా లేడు. పేతురు అనుభవించాడు. అడుగడుగున దేవుడు తన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడన్న విషయం ఆయనకు రూఢి అయిపోయింది, ఆయనకు రుజువైపోయి ఒకానొక దశలోనండి ఆ మాటలు చదివితే మీరు ఆశ్చర్యపోతారు. అపొస్తల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తే హేరోదు రాజు యాకోబును ఖడ్గముతో చంపించి, అబో ఇదేదో భలే ఉంది, యూదుల యొక్క మన్ననలు నేను పొందుతున్నాను, ఈ అపొస్తలులు ఒక్కొక్కరిని చంపిద్దామని చెప్పి యాకోబుని ఖడ్గముతో చంపించిన తర్వాత పేతురును బంధించి చెరసాల్లో వేశాడట. చెరసాల్లో వేసి ఆయన చంపించడానికి ప్రణాళిక రచిస్తున్న సమయంలో, మీరు అపొస్తల కార్యం 12వ అధ్యాయం తర్వాత చదువుకోండి, అతనికి కావలిగాస్తున్న సైనికుల మధ్య అతడు నిద్రపోతున్నాడు అని ఉంది. చూస్తారా? ఒక్క మాట చదువుతారా పోనీ? అపొస్తల కార్యం 12వ అధ్యాయంలో 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని. వెలుపలికంటే బెయిల్ ఇవ్వడం కాదు, వెలుపలికి తీసుకొచ్చే ఉద్దేశం ఏ ఉద్దేశంతో? చంపడానికి. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. సైనికులకు నిద్ర లేదు, కానీ పేతురు గారు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మీరు ఎప్పుడైనా కోపం వచ్చిందా? హాస్పిటల్లో ఎవరి కోసమైతే కనిపెట్టుకున్నారో పేషెంట్ నిద్రపోతుంటే మీరు నిద్రపోకుండా ఉంటే ఏమనిపిస్తుంది? ఈయనకు సెలైన్ పెట్టారు, హాయిగా నిద్రపోతున్నాడు, నాకు మాత్రం నిద్ర లేదు. ఇప్పుడు ఆ సైనికుల పరిస్థితి అలా ఉంది, వాళ్ళకి నిద్ర లేదు, కానీ పేతురు గారు నిద్రపోతున్నాడు. నాకేం అర్థమైందంటే పేతురు చింతపట్టం మానేశాడా లేదా? చింతపట్టం మానేశాడు కాబట్టి ఏం చేయగలుగుతున్నాడు? చంపిస్తాడు హేరోదు, చంపడానికి బయటికి తీసుకురాబోతున్నాడు. విషయం తెలిసినా కూడా హాయిగా నిద్రపోగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. నాకెందుకు చింత? నన్ను పట్టించుకునే ప్రభువు నాకుండగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇట్లాంటి మైండ్ సెట్టే దావీదుది. శత్రువులు తన ప్రాణం తీయడానికి తరుముతుంటే నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నా మీదికి యుద్ధము చేయుటకు దండు దిగినను నేను భయపడను అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, పేతురు అనుభవపూర్వకంగా చెప్తున్నాడా, పుస్తకాల్లో చదివి చెప్తున్నాడా? అనుభవించాడు, అడుగడుగున అనుభవించాడు. ఎన్నో సంఘటనలు ఉన్నాయి బైబిల్లో, ఇంకా మీరు చూడొచ్చు. ఒక దశలో పేతురు ఎంతటి ఉన్నత స్థానానికి వెళ్ళాడంటే ఇక చింతపడడం మానేశాడు. చింత అనే దాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఎలా చెప్పగలం అంటే, ఇదిగో ఆయన చంపడం కోసం బంధించి చెరసాల్లో ఉంచితే హాయిగా నిద్రపోగలుగుతున్నాడు. అలా అనుభవించి చెప్తున్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏంటి ఆయన చింత చెప్పండి? ప్రాణాన్ని చింతపడితే ప్రాణాన్ని కాపాడుకోగలడా? ఏమండి, కాపాడుకోగలడా? ఒకవేళ అనుకుందాం, పేతురు ప్లేస్లో మీరుంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ జైల్లో నుంచి తప్పించుకునే మార్గం ఏది ఉంది? ఏ రెండు రాళ్ల మధ్య సందుంది? ఎట్లా చేద్దాం, ఏం చేయాలి, ఏం ఆలోచనలు చేయడం లేదు. ఒకటి, బతికితే చెప్పండి నేను ఆయన సువార్త చేస్తాను. ఒకవేళ చనిపోతే ఆయన సన్నిధికి వెళుతు. దీని పని ఎవరిది? ప్రభువుది. ప్రాణం ఇచ్చింది ఎవరు? ఆయన. దీన్ని కాపాడుకోవటం, మెయింటైన్ చేసుకోవడం అంతా ఎవరిది? మీరు అలా ఎప్పుడైనా అనగలరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నాకు ఈ విషయంలో దైవజనులు స్టీవెన్ గారు ఒక మంచి మాదిరి. తన సతీమణి సురేఖమ్మ గారికి మరి క్యాన్సర్ సంభవించినప్పుడు స్టీవెన్ గారి నోటి వెంట వచ్చిన మాటలు ఎంత బలపరిచేవిగా ఉన్నాయంటే, ఆయన చెప్తారు, ఇదిగో మనం దేవుని పిల్లలం, మనదంతా ఆయన చేతుల్లో పెట్టాం, మన జీవితాలు ఆయన చేతిలో పెట్టాం, మనకున్నదంతా ఆయన మనకిచ్చింది. ఇదిగో ఇప్పుడు నీకు క్యాన్సర్ వచ్చింది, నీకు వైద్యానికి డబ్బులు ఖర్చు అవుతాయి, దేవుడు తన సొమ్ములు వృధా చేసుకుంటాడని నేను అనుకోను అని చెప్పారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్పండి? దేవుడు తన సొమ్మును వృధా చేసుకుంటాడని నేను అనుకోను. మనం ఆయన చేతుల్లో ఉన్నాం. చింతపడడం అనేది లేదు. అయ్యో ఇలా వచ్చిందే, ఏం చేయాలి, ఎట్లాగా? నా దేహం ఎవరిది? దేవునిది. మన దేహం, ఇప్పుడు పేతురు ఏమంటాడు? నా దేహం ఎవరిది? దేవునిది. దేహం దేవునిదా మీదే? ఎట్లా చెప్పగలరు? బైబిల్లో ఉందా? అంతేగాని మీ హృదయలో లేదు, మీ మదిలో లేదు. మీ దేహం దేవునిది. చెప్పగలరా మాట? అదే ఎక్కడ ఉంది పని? అదన్నా చెప్పండి, బైబిల్ ఏదన్నా చెప్పండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. చదువుదాం ఒకసారి ఆ మాటను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీసి చదువుదాం. 3వ అధ్యాయం 16వ వాక్యం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఏమండి, ఇంకొక చోట ఉందండి, 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇలాంటి భావమే. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. రైట్, దేహము ఎవరి వలన అనుగ్రహించబడింది? ఈ దేహం ఎవరు అనుగ్రహించారు? ఏమండి చెప్పరేంటండి? ఈ దేహం ఎవరు అనుగ్రహించారు? మీరు సంపాదించుకున్నారా? ఎన్ని లక్షలు పెట్టి సంపాదించుకున్నారు? మీలో ఎవరైనా చెప్పగలరా? ఆ రోజు పొరపాటైంది, ఇంకొంచెం డబ్బులు బాగుంటే మంచి ముక్కు పెట్టించుకునేవాడిని, మంచి ముక్కు పెట్టించుకునేదని మనం చెప్పగలమా? చెప్పరేంటండి? ఉంటే ఆ పని చేసేవాళ్ళు కూడా, అవకాశం ఉంటే. మీలో చాలామంది ఏం చేసేవాళ్ళు? అలాంటి అవకాశం కానీ ఉంటే మంచి కలర్ పెట్టించుకునేవాళ్ళు, రైట్, మంచి జుట్టు పెట్టించుకునేవాళ్ళు, మంచి ముక్కు పెట్టించుకునేవాళ్ళు. ఇది మన చేతుల్లో లేదు. ఏది మన చేతుల్లో లేదు? ఏది మన చేతుల్లో లేదు? మన దేహము, బైబిల్ చాలా స్పష్టంగా ఉంది, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీకు తెలియదా? పేతురు గారికి తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది? నా దేహం దేవునిది, నాలో ఉన్న ప్రాణం దేవుడు నాకు ఇచ్చింది, నేను ఆయన సొత్తును. దేవునికి స్తోత్రం. ఆయన సొత్తును పాడు చేసుకోవడం, ఏమండి, కష్టపెట్టుకోవడం ఆయనకి ఏమన్నా ఇష్టమా? చెప్పండి, ఆయనకేమైనా ఇష్టమా? ఆయన నేనెందుకు దాన్ని బట్టి అంతా ఆయన చూసుకుంటాడు. ఉంచుకోవడమా, దీన్ని తీసేయడమా? ఏమండి చెప్పండి, ఒక వస్తువు మన ఇంట్లో దాన్ని ఉంచుకోవడం, పారేయడం ఎవరి చిత్తం?
ఎవరిష్టం మన ఇష్టం. సో పేతురు పూర్తిగా ఎలా ఉన్నాడంటే, నా దేహం దేవుడిచ్చింది, నా ప్రాణం దేవుడిచ్చింది, దీన్ని కాపాడటమా కాపాడకపోవటమా, ఉంచటమా తీసేయడమా, ఇదంతా ఎవరి చేతిలో ఉంది? ఇంకా ఆయనే చూసుకుంటాడు. నా సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారు? నన్ను నేను కాచుకోలేను అని దేవునికి పూర్తిగా అప్పగించి చింతించడం మానేశాడు. దేవునికి స్తోత్రం. హాయిగా నిద్రపోతున్నాడు. అయితే పరలోకమందున్నటువంటి దేవుడు ఈయన గురించి లక్ష్యం చేస్తున్నాడు. ఈయనేమో హాయిగా నిద్రపోతుంటే, అదే మీరు గనక మీ పిల్లలు నిద్రపోతుంటే వాళ్ళు లేచేసరికి క్యారేజీలు కడతారు చూడండి. కొంతమంది పిల్లలు ఎట్టుంటారంటే అమ్మ నాన్న కోసం చదువుతున్నట్టుంటారు. ఎవరి కోసం? కట్టమ్మా, వంట చెయ్యమ్మా, అది తాయ్యా, నేను తెచ్చే వెళ్తాను, పుస్తకాలు కొంటే చదువుతా, పెన్నులు కొంటే చదువుతా, లేకపోతే నీ ఇష్టం, ఇందులో ఇబ్బంది ఏమి లేదు, ఇంట్లో ఉండనా మరి అంటే మనం ఏం చేస్తాం? అమ్మమ్మమ్మమ్మ అట్ట కాదమ్మా, ట్యూషన్ పెట్టాలి, మంచి ర్యాంకులు రావాలి, నువ్వు అదవ్వాలి ఇదవ్వాలి. ఎవరి కోసం చదువుతున్నారండి? మీకు అలాంటి పిల్లలు తెలుసా? మమ్మీ ఫీజు కట్టాలి, కడితే చదువుతాను, లేకపోతే అండి ఎవరు చింతపడతాను? నిజం చెప్పండి అండి, ఇవాళ పిల్లలు చింతపడుతున్నారా, తల్లిదండ్రులు చింతపడుతున్నారా? ఒకప్పుడు అండి పిల్లలు ఏమయ్యేవాళ్ళు చెప్పండి, తమ భవిష్యత్తు గురించి. ఇప్పుడు పిల్లలు చింతపడటంలా, వాళ్ళకు పరీక్షలు వస్తాయంటే ఎవరికి నిద్ర ఉండటంలా? ఏమండి ఇప్పుడు చెప్పండి, మీకే అంత ఉంటే మొత్తం వదిలేసి అని చెప్పండి, మొత్తం వదిలేసి ఏం వదిలేశాడు? నా ఒళ్ళు నాది కాదు అన్నట్టుగా. ఎవరు చెప్పండి? పేతురు నా ఒళ్ళు నాది కాదు, నా దేహం నాది కాదని ఆదమరిచి నిద్రపోతున్నాడండి. పరలోకమందున్న దేవుడు స్పీడప్ చేశాడు. ఓ ఈడేంటి ఇట్లా ఉన్నాడు? ఆమేన్. మొత్తం ఎవరికి వదిలిపెట్టాడు? నాకు వదిలిపెట్టాడు. దేవదూతల్ని రెడీ చేశాడు. కమాన్ క్విక్, త్వరగా వెళ్ళాలి, మీరు త్వరగా వెళ్ళాలి. హేరోదు పేతురును బయటకు తీసుకొచ్చే లోపే మీరు అతన్ని ఏం చేయాలి? బయటికి. వాడంటూ బయటికి తీసుకురావడం అయితే చంపేస్తాడు. నో నో నో, ఈ లోపుగా కమాన్ త్వరగా వెళ్ళాలంటే ఇక దేవదూతలు చూడండి ఆఘ మేఘాల మీద వచ్చి పడ్డారు. ఒక దూత చాలండి, 100 మంది కూడా అవసరంలా. అక్కడ ఉన్న వాక్యం అయితే దూత అని ఉంది అంతే, ప్రభువు దూత అని ఉంది. కాబట్టి 100 మంది కూడా వచ్చారనుకోను, ఒక్క దూత చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి పేతురుని ఎలా తప్పించారో మనం అక్కడ చూస్తాం. తప్పించాడు కాబట్టి ఇంకొన్నాళ్ళు ఏం చేశాడు? సేవ చేశాడు. లేకపోతే ఏం చేసేవాడు? వెళ్ళిపోయి అక్కడ కూర్చునేవాడు. ఎక్కడ? ప్రభువుతో పాటు కూర్చునేవాడు. స్టెఫన్ కూర్చున్నాడు కదా, అలానే ఎవరు కూర్చునేవాడు? పేతురు. దేవుని పిల్లలారా, ముగిస్తున్నాను. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అనుదినము మన భారము భరించే దేవుడు మనకున్నాడు. నీ పనుల భారము యెహోవాకు అప్పగించుము, ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇదిగో ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. ఇదిగో పక్షిరాజు తన పిల్లలను రెక్కలు చాపి ఎక్కించుకొని మోయినట్లుగా నేను మిమ్మల్ని మోసాను, మిమ్మల్ని నడిపించాను అని ప్రభు ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడారు. కనుక ఈరోజు ఈ వాక్యాన్ని నాకు మనకు వ్యక్తిగతంగా అన్వయింపజేసుకుందాం. ఆయన మనలను భరించుటకు సమర్థుడు. మన పాపాలే భరించిన దేవునికి చెప్పండి, ప్రభువునకు, ద వన్ హూ బోర్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్, లోక పాపములన్నిటినీ భరించిన దేవునికి నీ అవసరతలు భరించడం, నీ అక్కర్లు తీర్చడం అసలు ఆయనకి అది పెద్ద విషయమే కాదు. కనుక ఈ నూతన సంవత్సరములో చింతను వీడి మీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయనకు అప్పగించి ప్రభువును స్తుతించేవారుగా మీరు నేను ఉండాలని ప్రభు మన విషయమై కోరుకొని మనకి ఈ సందేశాన్ని పంపించాడు.